లతప్ప చాలా దూరం నుంచి వచ్చాను ఎలాగోలా నాకు గుర్తు లతప్ప. ఏమండోయ్ పూల రంగడు గారు, అక్కడేదో మా అమ్ముంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాలు కదల్పరేమండి? నాకెందుకో భయంగా ఉందండి. ఎందుకు? నడువుకు బెట్టు పంపులేమో తెచ్చారేమోనని. ఏమండి కళ్ళు కనపడుతున్నాయి కదా, మామూలు వడ్డానమండి. అయినా నా దగ్గర బాంబులు ఉన్నాయి, ప్రేమ బాంబులు. ఎలా పేల్తాయో చూడండి. నిన్నే కోరుతురా నీదరి చీరతురా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచూడరా, నన్ను దయచూడరా, నిన్నే కోరుతురా నీదరి చీరతురా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచూడరా. నిదానగా నిదాసిగా నీ పండగ చెయ్యిగా, నిదానగా నిదాసిగా నీ పండగ చెయ్యిగా, మనసిచ్చిన జవరాలిని, మనసిచ్చిన జవరాలిని దరిచేరి నన్ను మనమోహనా. నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచూడరా, నన్ను దయచూడరా. ఎక్కడండి? లోపల. నేను వెళ్ళి చూసొస్తాను, కంగారు పడకండి, ఉండండి. ఏదో జరిగిపోయింది కుట్రా. ఏమండి లోపల లోపల మీ రంగనాయకు వచ్చింది. ఓరి దేవుడు, నన్ను ఇట్లో పెట్టుకున్నారనుకుంటా, నోటుకొచ్చుడు వాగేచా. లతప్పో నీ మొహం వద్దులుగాను. ఇప్పుడు ఎలాగో అబ్బబ్బబ్బబ్బా, అది మీ రంగనాయకు కాదులండి, మా చెల్లెలు చిత్రండి. హాస్యానికి హద్దు ఉండాలి. ఏమో ఏ బుద్ధి ఉండక్కర్రా దానికి. ఏమి గుండె ధైర్యం గల ఉండి కాబట్టి సరిపోయింది. అదే అదురుగుండు పడతాడు, పనేం కావాలి? అట్టు పేరు అవతల పారేస్తారు. మీ లెక్క డొక్క చిత్రం ఒకసారి రమ్మనండి. ఏమండి మొట్టమొదటిసారి మీరు మా ఇంటికి వచ్చారు, అదేమో మీ ముద్దుల మరదలు. ఒక్కసారి మీరు పిలవచ్చుగా. నేనే పిలవనా? అబ్బ పిలవండి. చిత్రా కమాన్. రాదుగా. మేము ఇంక చేతిలో పెట్టలే డబ్బు. అలా పిలిస్తే అమ్మాయి రాదండి. అమ్మాయి రావాలంటే ఎంత హుషారు ఉండాలి. మీరు పిలవండి. అది గమ్మంటే
చల్లి లేకున్నా నడిస్తే కంకల్ కొప్పుల వల్లే దండల్ లేకున్నా చెక్కిలి గింగిల్ తరులో పూలు నీవుర ముచ్చాల్ అది నవ్వితే వస్తాయి గుంపాల్ అంటే రాదుర చెలియా తరుపేరే సరైన కలియా తరుపునే ముదమ్మగా తరుపునే మురైగలు అది అంటే రాదుర చెలియా ఏ చిత్ర రా రంగుల రాణి రావే పంచ కళ్యాణి బోని కోసం ఓణి లేకుండా వచ్చేసింది మొండ రంభమరదలు రంజుగా ఉంది అందమంత ముందర ఉంది సంబరానికి సంగతి ఉంది. ఏ నా మీద పడ్డావంటే అది కాదండి అమ్మ లోపల నుంచి తోసిందా వచ్చి మీ మీద పడ్డా. ఓహో ఇలా వచ్చిందా మీ అమ్మ తోస్తే నా మీద పడ్డావు నా మీద పడితే పొరుగు మీద పడ్డట్టే మరి నేను తోస్తే అమ్మ మీద పడతా. మీ అమ్మ మీద పడితే మజా లేదు ఆ మైక్ సెట్ కుర్రోడు మీద పడి ఎప్పుడు కావాలని వేస్తాడు రికార్డులు చిత్ర ఏమండి మీ అక్క నేను పక్క పక్కన ఉంటే ఎలా ఉన్నా అబ్బబ్బబ్బబ్బబ్బా మీ ఇద్దరు అందం ఎంత బాగుందో చెప్పమంటారా? అందమైన బావా చందమామ లాంటి బావా నీ అందమంతా చూసి నే మురిసిపోయా బావా అందమైన బావా చందమామ లాంటి బావా నీ అందమంతా చూసి హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే ఏమండో మరేమో అక్క ఏమో చాలా చాలా అందంగా ఉంది. నేను మహేష్ బాబు లాగా ఉన్నానా అబ్బో ఆశ దోశ వంగ తోటలో పెడతారు పిడతా అలా ఉన్నారు. అలా అనకూడదే మీరు చెప్పండి కరెక్ట్ గా నేను చెప్తాను నవమన్మధుడా అతి సుందరుడా నీ చూసిన ఈ కనులు చెల్లి ఎవరి కదా ఇట్టి శ్రీరాఘవుడా శివరాఘవుడా నీ పలచిన నీ కనులు చెల్లి ఎవరి కదా ఇట్టి కోరు వెచ్చని ఊపిరై వేయి వేలువలు కదా చెల్లినట్టు చెందచరే సాధు మాటు సైకలకు తీయని తీయగా విధి కౌగిలైచరే జగనాడే కవ్వించరే నడుపొక్కుల్లో చిరుకేసరే అది చెల్లి ఎవరి కదా ఇట్టి నా మనసును కూర్చాడు చెల్లి ఎవడే అక్క చిత్ర నాది నాకు కనపడదు కదా ఏంటి అందం నువ్వు అర్థం ఉంటే పట్టరా అమ్మద్దం పట్టుకు ఏగో ఎవరద్దం వస్తావు అమ్మద్దం పెద్ద మీ అమ్మద్దం పెద్ద అర్థమే మీ అమ్మద్దలో మన ముగ్గురం కాదు రాజుపాలెం సెంటర్ మొత్తం కనపడతాయి మీ అమ్మద్దం వద్దు నా అద్దం పట్టుకొస్తాను. ఆగు నీ అద్దంలో మొత్తం కనపడం మోకాళ్ళ వరకే కనపడతాను ఈ అమ్మగడు మాడ ఏమండి నీకు అర్థమే కదా కావాలి అవును. నా గదిలో కావాల్సిన అద్దాలు ఉన్నాయండి మరి నేను మునిగిపోయే అద్దాలు ఉన్నాయి తొందరగా పదండి వెళ్ళిపోదామా ఏమండి మీరు నా గదిలో అద్దం చూసుకునే సమయానికి నా ముస్తాబు సంగీత చెప్పనా ఒక్క మాటలో చెప్పేస్తా ఒక్క మాటలో చెప్పండి.
పట్టు సీరే కట్టుకున్నా 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 పెళ్లి కట్టుకున్నా పెట్టుకున్నా కట్టుకున్నా నడుము కట్టుకున్నా చుట్టుకున్నా చుట్టుకున్నా దిష్టి చుక్కలు పెట్టుకున్నా పెట్టుకున్నా బిడ్డ కూతురు ముస్తాబుగా ముస్తాబుగా చెల్లి ముస్తాబుగా అడుగులు ముస్తాబుగా నేను నచ్చి నన్ను నచ్చి కూడా గిరి వస్తాను గదిలోగా అక్కడ ఇద్దరే కానీ ముగ్గురు ఉండకూడదు. నేను వస్తాను. నువ్వు రాకూడదు. రావచ్చు. వచ్చి ఏం చేస్తావు? ఏమండోయ్, ఆ, అమ్మ ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? గీత గీత అక్క బావ లోపల ఏం చేస్తున్నారు ఏమో నాకు కూడా తెలవదు, ఆ, నువ్వు చూసి నేర్చుకోమ్మా ఆ, ఆ, అంటే ట్రైనింగ్ అన్నమాట. ఏమో అటువంటి డైరెక్ట్ గా చూడకూడదు. ఏ ఏ తలుపు సందులో నుంచో ఏ కిటికీ సందులో నుంచో చూడాలి. నువ్వు రాకూడదు. రావచ్చు బావ. వస్తావు వస్తా. వస్తావు. నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానా, నీ ముందు వద్దరానా, సైనాడంటే రానా. అయ్యయ్యో భలే ఆడుతున్నారు బాగుందా? ఇది ఏ కదలట్లేదు ఆయన పాత కాబట్టి కదలట్లేదు. జాయింట్లు ఇడిపోవాల్సిందే మొండ. కరోనా టైంలో కరాటే నేర్చుకొచ్చా. ఆహా, మాకు కిక్ బాక్సింగ్ వచ్చు మనం గదిలోకి వెళ్ళొద్దు. వెళ్ళొద్దు గాని ఆ. ఏం ఆడుతున్నా మీతో దోబూసులాట ఆడుకుంటున్నారా? మంచి మూడు సరస్వంతా పాటు చేసింది మొండ. ఏమండి ఆ. ఇదనంగా మన గదిలోకి వెళ్ళొద్దు గాని నేను ఓ ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. ఒకటి వంద అడగండి. ఒక్కటి చెప్పండి చాలు. మా చెల్లెలు చిత్ర చక్కనిదా మీ రంగనాయకి చక్కనిదా ఒక్క మాటలో చెప్పండి. ఖరీదైన ప్రశ్న. ఎప్పుడో చూసా రంగనాయకుని, ఇప్పుడే చూస్తున్న చిత్రని. సరిగా నిలబడింది మొండ. నీకు రంగనాయకి తేడా చెప్పదు మీ అక్క. సరిగా నిలబడు. నిన్ను రోడ్డు మీద చూసిన తిలగా ఇది. నేను రోడ్డు మీద మారిన తిలగా ఇది. పిల్లలను పుట్టుకొచ్చేసాగా ఇది. ప్రేమలోని కాంచనమాల ఏమిటండి చిన్నపిల్లలు పట్టుకుని ఏమంటున్నారు మీరు? ఏమన్నాను? ఏమిటది? ఏమన్నాను? మీరు మా పాడి పాడు పాడండి, మాట మనోడు మాట్లాడండి, చెప్పలేం. మాట్లాడండి. ఏమన్నా నేను? లగాయితీ కదా? అవును. లంగాయితీ. ఏయ్, ఎవరన్నారే? మీరే. నేను లగాయుతున్నా. ఏమండి? మీరు మళ్ళీ పాడండి, ఎందుకు మనకు దెబ్బలాట? మీకు అలా వినపడిందా? మీ ఇంట్లో శబ్ద కాలుష్యం పెరిగిపోయి మీకు అలా వినపడుతుంది. సరిగా వినండి. సూర్యకుమార్ అయ్యో, ఛీ! వదిలేవే, వదిలేవే, చచ్చిపోతాడు. వద్దు వద్దు వద్దు. వీసిపోతే తీసినా రాదు. ఏంటో ప్రాణం ప్రాణం ఖరీదు మాకు తెలియదు. చిత్ర ఓయ్ ఒకసారి వాక్ చేయవే. అంతే కదా? ఏయ్! చింతామణి గారండి, ఏమండి? ఇక్కడ ఎక్కడైనా లేడీ డాక్టర్ ఉంటే అర్జెంట్ పిలిపించండి. ఏం పాపం మీకు మగ డాక్టర్లు పనిచేయరండి? మాకు కాదు, మీ చెల్లాయికి దానికేమైంది? గర్భం గర్భం. దానికేమిటి? చాలే కదా? ఊరుకోండి. నాకు కాదు, ఆ. నీకే పెద్ద బాణపట్ట. ఓయ్! 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 ఏమనుకున్నావు ఇది? స్టేట్ బ్యాంక్ తాళాలున్నయ్యా. తాళాలు కావాలా? ఆ. వద్దులేవే చిన్నపిల్ల. చేతగాక ఆ కప్పలో పెట్టాల్సిన తాళం ఈ కప్పలోను, ఈ కప్పలో పెట్టాల్సిన తాళం ఆ కప్పలోను పెట్టావనుకో, అటు కప్పా జడుద్ది, ఇటు తాళము జడుద్ది. మైనార్టీ దీన్ని అక్కడ గుత్తి గుత్తిని చేతులు పెడతా. ఏం గుత్తి? తాళాలు గుత్తి. వాక్ చేయడం అంటే వాంతులు చేసుకోవడం కాదు, మరి? హంసలాగా నడవడం. ఏమే? నడవడు. అమ్మ నేర్పిన హంస నడక జామ్ జామ్ నడుస్తా వెళ్ళిపో నువ్వు. అమ్మ నేర్పిన హంస నడక. రావండోయ్. రండి. మీ బాయ్ బాయ్లన్నీ బానే ఉన్నాయి కానీ ఆ. కలిమిలో లోటు లేని వారు. ఉమ్. ఈ మధ్య శ్రావణ మాసం పూల వ్యాపారం బాగా జరుగుతుందట. అదేమిటది అన్ని గాజురాలు ఉంగరాలు పెట్టుకుని వచ్చావు? ఎవరు? మీరే. గాజురాళ్ళని గాడిద ఎవడో చెప్పండి. గాడిద. ఆ? ఆ. మీరన్నారా? నాకు అనవసరం, మా అమ్మ చెప్తాను నేను. మణి మణి ఆ. ఎవరు అన్నారన్న యాంగిల్ అన్నారు కానీ ఏమండి ఈ ఉంగరాలకు చాలా స్టోరీ ఉందండి. ఏమిటది? గర్భాధానం నాడు గదిలోకి పోనని బెట్టు చేస్తే ఎవరు? నేను మా మామగారు మా కన్నాన్ని ఎత్తి కారులో వచ్చాడండి. మౌంట్ రోడ్ మద్రాసు వెళ్ళాం. 6,000 పెట్టి కంపు, 3,000 పెట్టి రవ్వ రాజు 12,000 అయ్యాయి. 6,000 పెట్టి కంపు, ఆ. 3,000 పెట్టి రవ్వ. ఆ. ఈ కంపులు రవ్వలు ఏమిటండి? ఆ. అయినా 12,000 ఏమిటి? 9గా? 6, 3, 9. 9. 6, 3, 9 అని మాకు తెలుసు. మరి ఎక్కడి నుంచి మద్రాసు ఎలాగెళ్ళా? డ్రైవింగ్, లాడ్జింగ్, బోర్డింగ్, బోగరేజీ ఇవన్నీ ఎవరిస్తారు? తిన్నగా చూడండి ఒరిజినల్ అబ్బా పోదురు. అవి మీ వేలుకుండగా వాటి నాడు నాకు ఎట్టు తెలియని చెప్పండి. ఏంటి? ఒకసారి ఇవ్వచ్చుగా. ఇది కావాలా? ఆ.
ఏమండి ఎప్పుడో గర్భాధానం పెట్టి ఇప్పుడు చేస్తున్నా ఆ. మీ ఇంట్లో వ్యాధులైన ఉందా? లేదండి మా అమ్మ దగ్గర ఏదో ఒక జిగురు ఉంది. ఆగండి 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 జిగురు అంటించడానికి కొత్త జారడానికి పనికిరాదు. ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేస్తాను. లా 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 లా. లా లా లా. లా లా లా. లా 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 లా. ఏమండి? ఉంగరం నాదే చూసి చేయండి. మీదే గాని ఆ. ఈ ఒక్క ఉంగరం నా వేలికి అసలు అందంగా లేదండి. ఆ. లేదు. ఒకటి అందంగా లేదా? అవును మరి ఒకటి అందంగా లేక నాకు ఈ బాధ. ఇది కూడా పెట్టుకొని చూసిచ్చేయండి. La 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 ఉంగరాలు నాయ చూసిచ్చేయండి. ఉంగరాలు నాయ చూసిచ్చేయండి. ఏమండి? ఆ, ఏమిటంటున్నారు? ఉంగరాలు నాయ చూసిచ్చేయండి. ఉంగరాలు మీవే? ఆ. అసలు మీరెవరండి? ఆ! ఏమండి ఆ. గుడివాడి నుంచి వచ్చిన పూల రంగండి అండి నేను. ఏం మా రాజపాలెంలో పూలు అమ్మే వాళ్ళని ఏమైపోయారు? నువ్వు వచ్చావు గుడివాడి నుంచి. స్పెషల్ పూలు తీసుకొచ్చి అమ్ముదామని. ఏమో గుర్తు రావట్లేదండి. అమ్మ లోపలికి ఎవరో దొంగోడు వచ్చి ఉంగరాలు అడుగుతున్నాడు. రావే. ఏమండి నేను పూల రంగండినండి. ఆ? మీ నాన్న పేరు? అప్పారావు గారు. గుర్తొచ్చిందా? అప్పారావు గారు. అయితే ఇచ్చేయండి. అయితే ఇచ్చేయండి. ఆ, ఆ. మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పిందండి. ఏమనండి? అమ్మమణి, ఆ. ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు, ఆ. కోటీశ్వరుడు, చేతికి ఎముకలేని మనిషి, ఆ. దానకనుడైన పూలరంగుడు గారు వస్తున్నారు. ఆయన ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో. ఆ. ఇచ్చిన వస్తువేది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ. అబ్బా! ఉంగరాలు మింగేలా చూస్తుంది. మోసం దాకా కుట్ర. యావడే యావడోయ్, ఓయ్! ఓసారి ఇటు తిరగండి. అబ్బా, అలా కాదు గాని కిలకిలా నవ్వండి. కిలకిల నవ్వాలా? ఆ. కిలకిల నవ్వాలా? కింద పడి తన్నుకోవాలా? లాభాలు వచ్చినట్టు వస్తారు, నష్టాలు వచ్చినట్టు ఎలా వెళ్తారండి? నాకు అర్థమైందిలేండి. ఇలా ఏడుస్తా పెట్టే ఉంగరాలు నాకు మాత్రం దేనికండి? 7 వారాలు నగలు చేయించి మా అమ్మ భోషణలో నా కోసం దాచింది. ఆ. మీ ముష్టి ఉంగరాలు నాకు అక్కడ వద్దండి, వద్దు, తీయద్దు. తీస్తే నా మీద ఒట్టే. ఉంచుకున్నారా? ఉంచుకున్నారు కాబట్టి ఊరుకున్నా, లేకపోతే ఏదో ప్రాణం పైకి పోయేది. ఏమండి, ఈ దేహం మీది, ఈ ప్రాణం మీది. మీకు ఉపయోగపడిన దేహం నాకు ఎందుకండి? గుడి వాడి నుంచి పోసుకొచ్చే దేహాన్ని మీకు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోండి. అలాగేనండి. ఆ. ఏమండి, ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? వద్దండి, ఒకసారి వేసుకుంటే డెక్కట్టేసిందండి. తోస్తే పోదు, తీస్తే రాదు. పోనీ గంధం రాసుకుంటారా? గంధం ఉంటే రాయండి, మందంగా బయట ఉంటుంది. మీకు సరదా తీరిపోతే మాకు దొరదా తీరిపోతుంది. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే, ఓ రాజా ఈ రోజా ఇక నీకే. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే, ఓ రాజా ఈ రోజా ఇక నీకేరా. ఈ లోకాన నీ సాటి లేదే గదు, ఈ లోకాన నీ సాటి లేదే గదు, నీ తోడైన పరపాడి నీవే గదు, నీ తోడైన పరపాడి అందాలంటే నీకే, ఆనందాలంటే నీకే, ఓ రాజా ఈ రోజా ఇక నీకేరా.
కోతిలాగానే ఉన్నావు ముండా కొడక. మీ అమ్మాయి అనుకున్నా. ఏమిటి పూసుకున్నావు ముఖం అంతా? మీ అమ్మాయి రాసింది సున్నం. సున్నం కాదండి, అది సున్నం. సున్నం ఏంటి? సున్నం 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 అండి. కాదు సున్నం. అమ్మా చిత్ర, ఆ సున్నం పక్కడి తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. బావగారు ఎందుట్లో తల ముంచాడే. కాదు సున్నం. అమ్మా అద్దం తీసుకొని రావే, బావగారు ముఖం చూసుకుంటాడు. అన్ని చూసుకుంటే టేస్ట్ జరగదు వీళ్ళకి. నాది వ్యాపారం బిజీగా ఉందేమో. అమ్మా అద్దం తీసుకొని రావే, బావగారు ముఖం చూసుకుంటాడు. అమ్మాయి అంటే ఈ అమ్మాయి వచ్చిందా? ఆ అమ్మాయి అనుకున్నా. ఫోన్లే, ఆకలైన అన్నమైన ఒకటి, అంబలైన ఒకటి. అవసరానికి ఏదో అదేంటి తిప్పి చూపిస్తావేంటి? ఇస్తానే తిప్ప. ఈడవడు సందగాడు అందగాడు. ఉంచుకోవే ఏంటి నన్నేనా? కండువా అని. ఇది ఎప్పుడు తీసుకుంటా? ఆగండి ఆగండి ఆగండి. వస్తువు మీద మక్కువ ఉంటే వాడుకోవాలి, కానీ నలిపి వాడు చేయకూడదు. ఇంత సరదా పడి తీసుకుంటే సాలకండ పోయిందా? ఎక్కడి వరకు వచ్చింది? అక్కడ కొట్టు. పిల్ల చచ్చిపోతారా ముండా కొడక. నీ అమ్మ కడుపులు మాడాలి, ఉన్న దాంతో సరిపెట్టుకోవాలి. కానీ చాలేదో చాలేదో నేను చచ్చేదా? ఆ కండువా నాదేనా? నన్ను అడగాల? అమ్మా బావగారు చెప్పులు నాకు సరిపోయాయి, నేను ఉంచుకుంటా ఇవి. మీ ఆది మా అమ్మ కరెక్ట్ సరిపోయింది. బాబు మీ అమ్మకి నా ఆదా? మీ అమ్మకి నా ఆది కాదే. ఈ రాజుపాలెం సెంటర్లో ఎవరాదైనా కరెక్ట్ గా సరిపోతుంది మీ అమ్మకి. బాబు ఇంకేమన్నా ఉంటే ఇప్పించండి. ఇంకా ఇంకా ఏమున్నదతో 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 వాటిలో ఉంగరాలు పెద్దమ్మాయికి ఇచ్చాను, పైన తండువా చిన్నమ్మాయికి ఇచ్చాను, కాళ్ళ చెప్పులేమో నీకే ఇచ్చాను. ఏమున్నదతో ఏమున్నదతో పంచుంది అల్లుడా అమ్మని అమ్మ. కోటుంది అల్లుడా, పంచుంది అల్లుడా కోటుంది అల్లుడా. రాయిలేదేముండా ఈ అమ్మ కడుపులు మాడ నిలుగు దోపిడీ చేశారు కదే మొండలారని. ఏంటి మొహాలో పెట్టేయండి? పంపు కంపు వచ్చేటప్పుడు ఇంపుగానే ఉంటది, వెళ్ళిపోయేటప్పుడే కంపుగా ఉంటది. ఏమండీ డబ్బులు ఇస్తే మంచి మాట చెప్తా. మాటకి రేటే? అవును, మా ఇంట్లో మాటకి రేటు, పాటకి రేటు, ఆటకి రేటు. మీ అమ్మకి రూపాయి ఇచ్చా? అయితే నాకు 100 ఇవ్వండి. 100? ఏం చేస్తావు? ఎంత డబ్బు? ఏం చేస్తానా? చెక్కుడులు కొనుక్కుని చేతి నిండా వేసుకుని కర్ర కర్రమని నవలేస్తా. చేగోడి కాదు, చక్కెర కేళి కొనుక్కో, చేతి నిండా మొండ. ఏదో కొనుక్కుంటాను, ఇవ్వండి. మిగతా డబ్బు ఏం చేస్తావు? టిప్పిలే వేస్తా. డబ్బులు దసుకున్న టిప్పి ఉంది నీకు. ఎవరిచ్చినా అందులోనే వేస్తావా? అవును. అది నిండిందా? ఇంకా లేదుగా. అది నిండేటప్పుడు నువ్వు పండిపోతావులే ముండ. ఓ పాట పాడవిస్తా. రెడీ క్యాష్. బావలు 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 సయ్యా చూపు ఇక్కడ మాట ఇక్కడే ముందుకి. నాయనా నువ్వు ముయ్ ముయ్ బావలు సయ్యా సై బావలు సయ్యా సయ్యా
రాటుదేవి 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 మరదలు సయ్యా మరదలు సయ్యా ఏయ్, ఏయ్. ఏమి ఇస్తావు? చూపించి మైమరచి. అవును బయట జారి బయట జారి బయట జారి రెడీ క్యాష్ ఎప్పటికప్పుడు చేతులు పెట్టాయి చెప్పు. ఏం చెప్పు? ఇచ్చారులే పెద్ద మీ నాన్నగారు వచ్చారు ఏడిచాడు ఎవరు మీ నాన్నగారు వచ్చారండి. మయ్య ఎందుకు వచ్చాడు ఇక్కడికి? నా కోసం వచ్చాడు. అబ్బా బాబు కొడుకులు ఒక్క చోటుకే. చిత్ర మయ్య వ్యాపారం వచ్చాడని చెప్పాడు. గోడతో కూడా నెరపలేదు నన్ను ఎక్కడ దాయివే. నేనా నువ్వు చేస్తావా? నీ దగ్గర జరిగాకంటే కృష్ణా నదిలో దాక్కోవటం బెటర్. ఇటు వచ్చాడు ఎటు? అలాగే మాకు ఈ చక్కటి అవకాశం కల్పించిన రాజుపాలెం గ్రామ వాస్తవ్యులకు, అలాగే కళా పోషకులు, పూర్వం నాటకాలు అంతరించిపోతున్న ఈ రోజుల్లో కూడా పూర్వం శ్రీకృష్ణ దేవరాయలు కళాకారులను పోషించినట్టు మన గ్రామ వాస్తవ్యులు పొత్తూరు వెంకట రామసుబ్బారావు గారు కళాకారులను ఆదరించి ఇక్కడే కాకుండా హైదరాబాద్ విశ్వనగరంలో కూడా ఎంతోమంది కళాకారులను రప్పించి వారికి చేయూత ఇస్తున్న సుబ్బారావు గారి దంపతులకు మా కళాకారులందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు భవానీ శంకరుడుగా గుమ్మడి జయరాజు గారు కుమారులు జీవన్ కుమార్ గారు భవానీ శంకరుడుగా వస్తున్నారు. వారిని కూడా చూసి మీ అమూల్యమైన ఆశీస్సులు మా కళాకారులకు అందరికి అందిస్తారని కోరుకుంటూ, నాటకం ఆసంతం వరకు ఉండి మీ అమూల్యమైన ఆశీస్సులు మాకు ఇస్తారని కోరుకుంటున్నాం.